ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ఈడీ అధికారులపై చైర్మన్ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫైబర్ నెట్ అధికారుల్లో లెక్కలేనితనం, ఒళ్ళు పథకం కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా 337 కోట్ల రూపాయల పెనాల్టీ పడేలా చేశారని అన్నారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని అధికారులు ఎవరిని కాపాడుకుంటున్నారు అని ప్రశ్నించారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని, ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థను పూర్తిగా కనుమరుగు చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నారు అంటూ అనుమానం వ్యక్తమవుతోందని జీవీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎండీ దినేష్ కుమార్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థను చంపేయాలనుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ లో ఉన్నత ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీరెడ్డి ఆరోపించారు. వాళ్ళు వస్తే ఒక్క ఆఫీసర్ కూడా విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి. ఇది నేను చెప్తుంది కాదు. ఆ రోజు విజిలెన్స్ డీజీగా ఉన్న వ్యక్తే సరే ఈరోజు మన డీజీపీగా కూడా ఉన్నారు. మీరు అడగవచ్చు డీజీపీ గారిని అడిగేసి, ఫైబర్ నెట్కి విజిలెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు సహకరించారు వాళ్ళంటే ఒక్కడు సహకరించలేదు. ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్కి? విజిలెన్స్ చేసిన ఉద్దేశం ఏంటి? విజిలెన్స్ చేసింది పాత గవర్నమెంట్లో 2019-24 మధ్యలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ చేయడం జరిగింది. దాని మీద చేస్తే మీరందరూ ఎందుకు సహకరించరు? మీరు సహకరించకపోతే నేను వచ్చిన తర్వాత ఇది ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఏంటి? మీరు అందరూ కూడా కంపల్సరీ విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి, సహకరించకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి నేను గట్టిగా చెప్తే అప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు సహకరించడం. అప్పటిదాకా సహకరించలేదు. నేను చెప్పేది అబద్ధం అయితే వీరు విజిలెన్స్ ఇప్పుడు మన డీజీపీ గారిని అడగొచ్చు, ఇక్కడ ఉన్న విజిలెన్స్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చు, మీరు ఎవరిని అడగండి, కనుక్కోండి. విజిలెన్స్ వాళ్ళు కొంత పాత వెండర్స్ మీద కొంత డౌట్ ఉండి పేమెంట్లు చేయొద్దని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చారు. వాళ్ళు రిటర్న్గా రాసిస్తే 60 కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది. గత ప్రభుత్వానికి సహకరించే విధంగా వారి వ్యవహార శైలి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టకపోగా సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన 3 ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ నష్టపోయిన ఆదాయాన్ని అధికారుల నుంచే రాబట్టేలా ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్నారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్టార్ట్ అయింది రావటం అందరూ నెట్వర్క్ మేనేజర్సు, మార్కెటింగ్ మేనేజర్సు, ఇక్కడ ఉన్న జిఎంలు, ఈడీలు. అంతెందుకు మా ఎండీ గారు ఒక్కసారైనా కలిసారని అడగండి విజిలెన్స్ వాళ్ళని. ఒక్కసారి ఇన్ జనరల్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పిలిచి మేము మీకు పూర్తిగా సహకరిస్తాము, మీకు ఏమేమి కావాలని చెప్పాలి. ఒకసారి కూర్చోవాలి, ఒకసారి మీటింగ్ పెట్టి ఆఫీసర్ తోటి మిగతా ఎంప్లాయీస్ తోటి చెప్పాలి. ఏమని? ఇదిగో విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, ఇది మన మీద కాదు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద నడుస్తుంది, మనం పూర్తిగా సహకరించాలి, వాళ్ళు ఏది అడిగినా ఇవ్వండి అని చెప్పాల్సిన వ్యక్తి ఒక్కరోజు కూడా వాళ్ళకి కనపడలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఉంటే మినిట్స్లో తీయమనండి, లేకపోతే డీజీపీ గారిని చెప్పానండి, వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు కదా, లేకపోతే ఐఓ గారిని చెప్పానండి. ఇట్ ఈజ్ నేను మాట్లాడింది బ్రదర్, ప్రతిదీ కూడా ఆన్ రికార్డు ఉంది, ఏది గాలి పోగే చెప్పలేదు. నేను వచ్చిన తర్వాత క్లియర్గా ఒక సర్క్యులర్ ఇచ్చాను. నేను ఏమనంటే మీరు సహకరించ